హాయ్ అండి అందరికీ, నా పేరు అనిల్. నేను షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తుంటాను. సో మీకు షార్ట్ సిరీస్ అనే ఒక వెబ్ సిరీస్ టైప్ ఒక స్టోరీ అయితే తీసుకున్నాను చెప్పాను కదా. సో ఈ రోజు అయితే 5 రోజుల మీద మేము షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు చివరిగా అయితే మాట్లాడుతున్నాం. సో ఇందులో మెయిన్గా వీళ్ళందరూ యాక్టింగ్ చేసిన యాక్టర్స్ అనమాట ఈ షూట్లో. సో ఇతను మనోహర్, తను హైదరాబాద్ నుంచి వచ్చాడు అనమాట యాక్టింగ్ చేయడానికి. తను నా ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే ఉంటాడు, సొంత ఊరు ఈ ఊరే. నాతో పాటు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇతను వచ్చేసి వీళ్ళందరూ కూడా నా బాబాయ్ కొడుకులు, అందరు కూడా నా రిలేటివ్స్ అనమాట. సో ఇతను వచ్చేసి మా ఫ్రెండ్. సో ఇందులో మెయిన్గా హీరో క్యారెక్టర్ వచ్చేసి జాన్ అనమాట. సో ఇతనికి కొత్త యాక్టింగ్ చేయడం అయినా కానీ ఇతను ట్రై చేసి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడనమాట. సో అలానే ఇతను మా అత్తయ్య కొడుకు అనమాట తను. సో సాంబా ఇతని పేరు. ఇందులో కూడా తన ఫ్రెండ్ క్యారెక్టరు. తను ఫైటింగ్ సీన్స్ అయితే బాగా చేసేవాడు. సో ఇది డ్రామాలో తను కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు కానీ సో అతని వేలో కొంచెం తగ్గింది. సో అందులో మేమేం బాధపడట్లేదు. సో ఇందులో విలన్ క్యారెక్టర్గా సాయి చేశాడు. ఇతను మా బ్రదర్. సో ఇతని క్యారెక్టర్ మీరు చూడొచ్చు, అందులో వేరే లెవెల్లో ఉంటుంది. సో అలానే ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఇందులో మనోహర్ కూడా. ఇతని యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సీరియల్లో కూడా యాక్టింగ్ చేసి హైదరాబాద్లో కూడా మంచి పేరు తెచ్చుకొని ఉన్నాడు అనమాట. సో అతను యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా మీరు ఇందులో చూడొచ్చు, ఎంతో ఎమోషనల్గా కనెక్ట్ చేశాడు అనమాట. ఇదంతా కూడా షూట్ కంప్లీట్ చేసుకుని 5 రోజులు అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇందులో మెయిన్గా ₹1 కూడా ఖర్చు కాకుండా, మేము ఎవరు కూడా ₹1 కూడా తీసుకోకుండా అందరం కూడా ఇష్టంగా సంతోషంగా అయితే ఈ కంప్లీట్ అయితే చేసుకున్నాం స్టోరీని. సో ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసి మీకు షార్ట్ సిరీస్గా ఒక్కో వీడియో అనేది మీకు యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో అలానే మేము చేసే ఈ వీడియోస్ ఇంకా బెటర్గా మేము అందించే విధంగా అయితే వీడియోస్ అయితే చేస్తాము. అలానే ఈ వీడియోలో మేకింగ్ వీడియోస్తో పాటు ఫిలిం గురించి కూడా, తక్కువ బడ్జెట్లో ఎలా తీయాలి అనే వాటి గురించి కూడా నేను మీకు ఈ షూటింగ్లో ఎలా చేశాను, నేను ఎలా వీళ్ళతో సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు మేకింగ్ వీడియో రూపంలో మీకు యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది. అలానే యూట్యూబర్స్ నుంచి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే మీ నుంచి ఎవరికైనా యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా, అలానే ఎవరికైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అలానే ఒక సినిమాని, ఒక షార్ట్ ఫిల్మ్ని తీయాలనే ఇంట్రెస్ట్, కోరిక, ఇష్టం ఉన్నవాళ్ళు నాతో అయితే కాంటాక్ట్ అయ్యి నాతో వర్క్ చేయడం అయితే చేయొచ్చు. సో ఈ రోజుతో 5 రోజులు అనమాట ఈ షూట్ కంప్లీట్ అయితే చేసుకున్నాం. సో బెటర్గా అయితే వచ్చింది. సో ఒక్కో షార్ట్ సిరీస్ గా అయితే మేమైతే మీకు యూట్యూబ్ లో అయితే పెట్టడం జరుగుతుంది. నార్మల్ గా అనిల్ నాకు ముందు కాల్ చేశాడు, తమ్ముడు ఇలా షార్ట్ ఫిల్మ్ తీద్దాంరా అని నార్మల్ గా అన్నాడు. తర్వాత మామూలు కాంటాక్ట్ అయ్యాను, ఇంకా స్క్రిప్ట్ అలాగలా పైన చెప్పాడు. నార్మల్ గా నేను అర్థం చేసుకున్నాను. ఇంకా నేనైతే మామూలుగా సైడ్ క్యారెక్టర్ ఏమోలే చేద్దాంలే అనుకుని ఓకే చేశాను. కానీ తీసే షార్ట్ పోతే ప్రతి సీన్ లో నేనే ఉన్నాను, కనిపిస్తున్నాను. కానీ లాస్ట్కి వచ్చేసరికి నాదే మెయిన్ క్యారెక్టర్ అయింది. అది నాకు సగం అర్థం అయిపోయింది. ఇంకా ఎలాగలా తీయాలి, ఇంకా నా బెస్ట్ ఇవ్వాలని నా ట్రై చేశాను, చాలా వరకు ట్రై చేశాను. మా డైరెక్టర్కి నచ్చిందో లేదో ఇంకా తనకే తెలుసు. ఇంకా అలాగా తను చాలా డెడికేషన్ తో, ఎంతో పేషెన్స్ గా ఒక్కొక్క సీను ఒక్కొక్కటి నీట్ గా, ఒకసారి రాకపోతే ఇంకోసారి మళ్ళీ తీరా ఎంకరేజ్ చేస్తా ఉంటాం. మళ్ళీ అది రాకపోవడం మళ్ళీ రీటేక్ అంటాం. ఎమోషన్ సీన్స్ అయితే కళ్ళలో గ్లిజరిన్ పూసి బాబోయ్ అసలు ఎన్నిసార్లు చెప్పాలి, కళ్ళు చేసి మంట కూడా పుట్టాను. సరే అయినా కాంప్రమైజ్ అవ్వట్లే, ఎలాగలా ఫైనల్ గా కంప్లీట్ చేసావు. ఇంకా తనకు హ్యాపీ అయితే ఇంకా మాకు హ్యాపీ, ఇంకా చాలు. డైరెక్టర్ బాగా మాట్లాడాడు, యాక్టింగ్ చేసి డైలాగ్ చెప్పమంటే మాత్రం చెప్పలేదు. సో ఇప్పుడు మాత్రం బాగా మాట్లాడాడు అనమాట. సో ఇప్పుడు